ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. ఉదయం 11 గంటలకు న్యూజెర్సీ గవర్నర్తో రేవంత్ భేటీ అవుతారు. 11:30కు పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా 12వ వార్షిక ఫోరంలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్, కార్ల్బర్గ్, గోద్రేజ్, ఉబెర్ ప్రతినిధులతో సమావేశం అవుతారు. తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలపై చర్చిస్తారు. ఇక మధ్యాహ్నం 12:30కు వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడితో భేటీ అవుతారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంటే కొంతమంది విషం కక్కుతున్నారన్నారు మంత్రి పొంగులేటి. పాముకు కూరల విషయం ఉంటే కొందరు నాయకులకు ఒళ్లంతా విషయమని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులకు ప్రజలు 2 పర్యాయాలు బుద్ధి చెప్పారని మంత్రి పొంగులేటి గుర్తు చేశారు. దమ్ముంటే రానున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ సత్తా చూపించాలని సవాల్ విసిరారు. నువ్వు నిలబడతావా లేకుంటే నీ మీద ప్రత్యేకాన్ని పెట్టి మళ్ళీ ఈ పార్టీ గెలిపిస్తున్నా. 3.5 సంవత్సరాల తర్వాత అసలు నిజంగా నువ్వు ఈ ఇండియాలో ఉంటావా? బ్యాగు సంచి సర్దుకొని విదేశాలకు చెక్కుతావా? ఇదంతా తెలంగాణ ప్రజలు నిర్ణయించడానికి సిద్ధంగా ఉన్నారు. నా మీద నువ్వు నిలబడతావా లేకుంటే నీ మీద ప్రత్యేకాన్ని పెట్టి మళ్ళీ ఈ పార్టీ గెలిపిస్తున్నా. 3.5 సంవత్సరాల తర్వాత అసలు నిజంగా నువ్వు ఈ ఇండియాలో ఉంటావా? బ్యాగు సంచి సర్దుకొని విదేశాలకు చెక్కుతావా? ఇదంతా తెలంగాణ ప్రజలు నిర్ణయించడానికి సిద్ధంగా ఉన్నారు. నా మీద నువ్వు నిలబడతావా లేకుంటే నీ మీద ప్రత్యేకాన్ని పెట్టి మళ్ళీ ఈ పార్టీ గెలిపిస్తున్నా. 3.5 సంవత్సరాల ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై కొందరు సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని మొదట ప్రశ్నించింది తానే అన్నారు. కానీ సమర్థిస్తున్నట్లు అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. తనకు మంత్రి పదవి రాకపోవడంతో ప్రభుత్వానికి సీఎంకు వ్యతిరేకంగా ఉన్నట్లుగా క్రియేట్ చేస్తున్నారన్నారు. కొత్త పార్టీ పెడుతున్నట్లు, పదవికి రాజీనామా చేస్తున్నట్లు పుకార్లు సృష్టిస్తున్నారు అన్నారు. అబద్ధాలని మా వ్యక్తిగతంగా మా ఇమేజ్ పాడు చేసే విధంగా ఎన్నో కథనాలు వస్తున్నాయి. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి తెలంగాణ రాష్ట్రంలో గత అసెంబ్లీలో టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకంగా ఒక పెద్ద కుంభకోణం 1,00,000 కోట్లు అప్పు తీసుకొచ్చి కడితే ఈ ప్రాజెక్టు కరెక్ట్ ప్రాజెక్టు కాదు, గ్రావిటీ ద్వారా తుమ్మిడిహట్టి నుంచే నీళ్లు తీసుకురావాలి, గతంలో ఏదైతే పెట్టినామో ప్రాజెక్టు ప్రాణహిత చేవెళ్ళ అదే కరెక్ట్, ఇది కాంట్రాక్టర్లు దోచుకుంటేందుకు పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పడం జరిగింది. ముమ్మాటికి అవినీతి జరిగిందని అందరికంటే ముందు రాష్ట్రంలో నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన అదే విషయాన్ని వక్రీకరించి మళ్ళీ ఈరోజు నేను ప్రభుత్వానికి నాకు మంత్రివర్గంలో స్థానం కల్పించినందుకు నేను ఏదో ప్రభుత్వం మీద వ్యతిరేకత, రేవంత్ రెడ్డి గారి మీద వ్యతిరేకంగా ఉన్నా అని భావించి నా మీద ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా నేను మాట్లాడని విషయాలు కూడా సృష్టించి అబద్ధాలని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు. వాటన్నిటిని తీవ్రంగా ఖండిస్తున్నా. అందుకని ఈ మీడియా ద్వారా తెలంగాణ ప్రజలందరూ కూడా చెప్తున్నారు, లేనిపోనిగా పదవికి రాజీనామా చేస్తున్నా అని చెప్పి ఎమ్మెల్యే పదవికి పార్టీ మారుతున్నట్టు, ఇంకో దగ్గరనైతే చూసిన కథనం కొత్త పార్టీ పెడుతున్నట్టు, ఇవన్నీ దయచేసి తెలంగాణ ప్రజలందరూ కూడా కొందరు గిట్టని వ్యక్తులు మా ప్రతిష్ట దెబ్బతీస్తేందుకు సోషల్ మీడియాలో కానీ బయట కానీ నా గురించి అవాస్తవాలు ట్రోల్ చేస్తున్నారు. కాబట్టి దయచేసి నమ్మొద్దు. నేను ఒక శాసనసభ్యునిగా కాంగ్రెస్ పార్టీ శ్రేయస్సు దృష్ట్యా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ నిర్ణయాలని ఈ విధంగా చేస్తే బాగుంటది అని కాంగ్రెస్ పై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ సర్కార్ రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. యూరియా కోసం పగలంతా నిలబడి రాత్రి అదే క్యూలైన్లో అలసి సొలసి పడుకుంటున్నారని ఆవేదన చెందారు. రైతుల కష్టం చూస్తే కడుపు తరుక్కుపోతోందన్నారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచేందుకు కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తునిస్తుంటే సీఎం రేవంత్ స్పందించలేదన్నారు. సుప్రీంకోర్టు స్టే పెండింగ్లో ఉండగానే కర్ణాటక ఆల్మట్టి ఎత్తు పెంచడానికి తీసుకున్న నిర్ణయంపై తక్షణమే మన రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని వినోద్ డిమాండ్ చేశారు.
మొదటి సంవత్సరము అప్పటి వరకు తెలంగాణ వచ్చింది, నీళ్ళు ఆపుకునేటువంటి ఒక సంవత్సరంలో ప్రాజెక్టులు కట్టేది లేదు కదా, ఈ సంవత్సరం అని చెప్పి చాలా స్పష్టంగా దాంట్లో చెప్పిన లేఖ ఉన్నది. మరి ఈయన తెలిసి ఉండి కూడా మరి తప్పుడు సమాచారంతో మాట్లాడతాడు. ఆయనకు తప్పుడు సమాచారం ఇస్తున్నా నేను అనడం లేదు, ఆయనకు తెలిసి కూడా తప్పుడు మాట్లాడతాడు రేవంత్ రెడ్డి గారు. నీకు ఎన్నిసార్లు చెప్పినావు కేసీఆర్ గారు ఒక 1 year అని చెప్పినావు, మరి ఈ రోజు కూడా అంతకంటే ఎక్కువనే వాడుకుంటుంది మరి ఆంధ్రప్రదేశ్. మీ గురువే అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మరి ఇప్పుడు మేము అనొచ్చా? మన ప్రాజెక్ట్ కట్టుకోవాలి, అది ఆ కట్టుకునేంత వరకు ఈ ట్రిబ్యునల్లో పట్ట మరి ఆయనకు ఏమీ తెలుసో తెలియదు. నాకు ఒక ముఖ్యమంత్రి స్థాయికి వచ్చిన తర్వాత కొంత హీ షుడ్ గెట్ ది ఇన్ఫర్మేషన్, అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. లెటర్లు చదవాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, రివర్ డెవలప్మెంట్ అండ్ గంగా రిజ్యునేషన్ వాళ్ళది minutes of the meeting held on 18th and 19th June 2015 to discuss issues related to regulation of water by Krishna River Management Board. ఇది ఎన్నిసార్లు చెప్పినావు? ఎప్పుడు నిందలేస్తే సరిపోతుంది అనుకునేటువంటి రేవంత్ రెడ్డి, నిందలేస్తే నిలబడై. ఏపీ శాసనమండలి సమావేశాలు మొదటి రోజు వేడిగా జరిగాయి. యూరియా కొరత, పంటలకు గిట్టుబాటు ధరలపై వైసీపీ చర్చకు పట్టుబట్టింది. రైతుల సమస్యలపై వైసీపీ ఎమ్మెల్సీలు ఆందోళనలతో సభ మొదటిసారి వాయిదా పడింది. మరోవైపు తిరుపతిలో జరుగుతోన్న వరుస సంఘటనలపై కూడా సభలో హాట్గా చర్చ జరిగింది. తిరుమల సంఘటనలపై మంత్రి ఆనంద్ తీరుకు నిరసనగా వైసీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. శాసనసభ సమావేశాలకు వైసీపీ ఈసారి కూడా బాయ్కాట్ చేసింది. అయితే శాసన మండలిలో మాత్రం వైసీపీ సభ్యులు ప్రజా సమస్యలపై చర్చకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. మండలి సమావేశానికి ముందే రాష్ట్రాల్లో నెలకొన్న యూరియా కొరత, పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం వంటి సమస్యలపై చర్చకు వైసీపీ సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చారు. అయితే సభ ప్రారంభం అయిన తర్వాత వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించారు. దీంతో రైతుల సమస్యలపై చర్చ జరపాలంటూ వైసీపీ సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనలతో సభలో గందరగోళం ఏర్పడింది. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత వైసీపీ మళ్లీ చర్చకు పట్టుబట్టింది. రైతు సమస్యలపై రేపు చర్చిద్దామని చైర్మన్ ప్రకటించారు. రైతుల సమస్యలపై చర్చకు రేపటి వరకు సమయం ఎందుకంటూ మండలిలో వైసీపీ పక్షనేత బొత్స ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అయితే రైతులకు ఎవరి హయాంలో మేలు జరిగిందో రేపు చర్చిద్దామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కౌంటర్ ఇచ్చారు. ఈ రోజు రెడీగా ఉన్నాము. ఈ ఇష్యూ మీద డిస్కస్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రభుత్వానికి కూడా అవసరము. యూరియా గాని వ్యవసాయ ఉత్పత్తుల మీద గాని ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుంది, ఏ విధంగా ఈ రాష్ట్రంలో రైతులకు ఆదుకుందనే విషయం చెల్లవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీకు ముందుగా చెప్పాను అధ్యక్ష, మీరు ఎప్పుడు సమయం ఇస్తప్పుడు చర్చించడానికి, డిస్కస్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నాను. ప్రభుత్వం పారిపోవటం, ఈ చర్చ జరగాలి, వాస్తవాలు రాష్ట్ర రైతాంగానికి తెలియజేయాలి. గత ప్రభుత్వాలు ఏం చేశాయి, ఈ ప్రభుత్వం ఏం చేసింది, ఎందుకు ఈ సమస్య వచ్చింది, ఈ సమస్య పరిష్కరించడానికి ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుంది, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి, రైతాంగానికి తెలియచేయవలసినటువంటి బాధ్యత గల ప్రభుత్వంగా మా మీద ఉంది. మేము సిద్ధంగా ఉన్నాము. ఇది అయిన తర్వాత బిఎస్సి మీటింగ్ పెడతారు. మీరు సమయం ఇవ్వండి. స్టేట్మెంట్ ఇవ్వమంటే స్టేట్మెంట్ ఇస్తాను. ఒకవేళ డిస్కషన్ పెడితే డిస్కషన్ మీకు సమాధానం చెప్తాను. వాస్తవాలు రైతులకు తెలియచేయాలి. యూరియా సమస్య, యూరియా వాడకం, దాని పరిస్థితులన్నీ రైతులకు అవగాహన కూడా రావాలి. ప్రత్యేకమైన పరిస్థితుల్లో మంత్రి గారు ఇప్పుడు మేము తయారుగా ఉంది, ప్రభుత్వం తయారుగా ఉన్నప్పుడు ఇప్పుడు చర్చించవచ్చు కదా. బిజినెస్ అంతా పోస్ట్పోన్ చేసి యూరియా మీద చర్చించమని అధ్యక్ష. ఎందుకు మళ్ళీ దానికి రేపు ఎల్లుండు అవతలాడు ఎందుకు అధ్యక్ష? రాష్ట్రంలో రైతాంగం అంతా కూడా ఎదురు చూస్తున్నారు. మాకు యూరియా కావాలి, పంట పండాలి, 10 కాలాల పాటు చల్లగా ఉండాలి అని కోరుకుంటున్నారు. రైతాంగం తరఫున ఇంత మా అచ్చెన్నాయుడు గారు మంత్రి గారు వచ్చి మరి సుదీర్ఘమైన అంశాలు చెప్తున్నారు కదా, అదే చెప్పారండి చర్చలో, అదే చెప్పారండి. మరి ఇంకెందుకు చర్చలో చెప్పారండి? మళ్ళీ రేపటి వరకు ఎందుకు వాయిదా? దేనికి వాయిదా అవసరం ఏంటి? బిఎస్సీలో తీసుకుందాం నిర్ణయం. మీరు అడిగిన దానికి మంత్రి గారు కూడా ఒప్పుకున్నారు కనుక. ఎందుకంటే రైతాంగం ఎంతో అత్యవసరమైన సమస్య అధ్యక్ష.
రైతులంతా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. బయటని మాకేమి వ్యక్తిగత అంశం కాదు అధ్యక్ష, ఇది రాజకీయ ఉద్దేశం కాదు అధ్యక్ష. గత 5 సంవత్సరాలు చెప్పాడు కదా, గత 5 సంవత్సరాలు ఎక్కడనే ధర్నాలు జరిగాయి అధ్యక్ష. 5 సంవత్సరాలు ఎక్కడ క్యూలు ఉన్నాయి అధ్యక్ష. 5 సంవత్సరాలు పోలీసు జులుము వచ్చిందా అధ్యక్ష? ఎందుకు వచ్చినప్పుడు? ఇదిలా ఉంటే తిరుమలలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలపై కూడా వైసీపీ సభ్యులు ప్రశ్నించారు. తిరుపతి, సింహాచలం వంటి పుణ్యక్షేత్రాల్లో భక్తులు మరణించడంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ సందర్భంగా అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలతో సభను మరోసారి వాయిదా వేశారు చైర్మన్. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత వైసీపీ విమర్శలకు మంత్రి ఆనం సమాధానం ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం మంత్రిపై బురద జల్లుతున్నారని వైసీపీ సభ్యులపై ఫైర్ అయ్యారు. మంత్రి సమాధానంపై వైసీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ శాసన మండలి నుంచి వాకౌట్ చేశారు. అక్కడ జరిగినటువంటి తప్పులు ఎలా జరిగాయి ఏంటి అనేటువంటిది వెంటనే దేవాదాయ శాఖ మంత్రిగా నన్ను, హోంమంత్రిగా అనిత గారిని, అలాగే జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా రెవెన్యూ మంత్రి గారిని అక్కడికి పంపడం జరిగింది. ఆ యొక్క సంఘటనలో బాధితులైనటువంటి కుటుంబాలని, అలాగే చనిపోయినటువంటి కుటుంబాలని పరామర్శించడం, హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో మిగిలిన గాయాలు ఉన్నటువంటి వాళ్ళకి మెరుగైన వైద్యం అందించాలని చెప్పి వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం, ఘటన ఎలా జరిగింది అనేటువంటి వాస్తవాలను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా పరిశీలించడం, తిరుమల నుంచి వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఆ టికెట్ కౌంటర్లని కిందకు తెచ్చారు అధ్యక్ష. దాన్ని కొనసాగించారు కొంతకాలం. దానివల్ల సరే కొన్ని తప్పులు ఆ జరిగినటువంటి సంఘటన రోజున ఇది కూడా ఒక కారణమైంది అధ్యక్ష. ఎంత పవిత్రంగా మనం అంశాన్ని మనం డిస్కస్ చేసుకుంటే అంత మంచిది. కానీ మా సోదరుడు సీనియర్ మంత్రి గారు మరి ఎందుకోసమో దాన్ని అంశాన్ని పక్కన పెట్టి కొత్త అంశాలను ఎత్తి తీసుకోవడం అనేది చాలా దురదృష్టకరం, అప్రస్తుతం కూడా. అది మేము ఒకటే అడుగుతున్నాం, 2 అంశాలు, ఒకటి తిరుపతి, ఒకటి వచ్చి సింహాచలం. పూరి ఇంతకుముందు ఇప్పుడే సంఘటనలు జరిగాయి అంటే కాదు, జరిగింది దురదృష్టం. అది ఒక తప్పిదనం, మానవ తప్పిదనం. దాన్ని మంత్రి గారి మాటల్లో కూడా అంగీకరించారు. అంగీకరించిన దానికి మా సభ్యులు అడిగిన ప్రశ్న ఏంటి అధ్యక్ష, ఏం చర్యలు తీసుకున్నారు, ఏ విధంగా చేస్తారని చెప్పారు. దాన్ని మొదట్లోనే వారు మాట్లాడినప్పుడు రికార్డులు ఉన్నాయి అధ్యక్ష, నేనేమి రికార్డు దాటి వెళ్ళట్లేదు. మాట్లాడినప్పుడు అగమన శాస్త్ర ప్రకారము 2 రోజుల నుండి 10 రోజులకి మార్చారు అనే అంశంతో మొదలుపెట్టారు. ఆ ప్రభుత్వాలు చేసామని చెప్పేసి 10 మంది 11 మంది, ఇక్కడ 6 అక్కడ 5 చనిపోయిన నేపథ్యంలో ఎవరు బాధ్యత వహిస్తారు? మరి మంత్రి గారు చెప్పారు కదా నేను బాధ్యత వహిస్తున్నానని మాట. మళ్ళీ ఎందుకు మళ్ళీ సైట్కి మళ్ళీ జగన్మోహన్ మాజీ ముఖ్యమంత్రి గారి గురించి, లేకపోతే ఉప ముఖ్యమంత్రి గారి గురించి, లేకపోతే ముఖ్యమంత్రి గారి గురించి ఆ అంశం ఎందుకు వచ్చింది చర్చలోకి? తిరుపతి, సింహాచలం ఘటనలతో ప్రభుత్వం మంత్రికి సంబంధం లేదా అంటూ బొత్స ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి ప్రజలు దేవుడు అంటే లెక్కలేదని, కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. అందుకే ఈ ప్రభుత్వ వైఖరికి నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశామని చెప్పారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోన్న మంత్రి ఆనం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇక 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు పెన్షన్ వంటి హామీలపైన వైసీపీ సభ్యులు ప్రభుత్వాన్ని నిలదీశారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. అమెరికాలో తెలంగాణ వాసి మృతి చెందాడు. కాలిఫోర్నియా పోలీసులు జరిపిన కాల్పుల్లో మహబూబ్ నగర్కు చెందిన నిజాముద్దీన్ మృతి చెందాడు. ఉన్నత చదువుల కోసం 2016లో అమెరికా వెళ్లాడు నిజాముద్దీన్. విదేశాంగ మంత్రి జయశంకర్కు నిజాముద్దీన్ తల్లిదండ్రులు లేఖ రాశారు. మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించాలని విజ్ఞప్తి చేశారు.
అమెరికాలో తెలంగాణ వాసి మృతి చెందాడు. కాలిఫోర్నియా పోలీసులు జరిపిన కాల్పుల్లో మహబూబ్ నగర్కు చెందిన నిజాముద్దీన్ మృతి చెందాడు. ఉన్నత చదువుల కోసం 2016లో అమెరికా వెళ్లాడు నిజాముద్దీన్. విదేశాంగ మంత్రి జయశంకర్కు నిజాముద్దీన్ తల్లిదండ్రులు లేఖ రాశారు. మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించాలని విజ్ఞప్తి చేశారు. అమెరికాలో తెలంగాణ వాసి మృతి చెందాడు. కాలిఫోర్నియా పోలీసులు జరిపిన కాల్పుల్లో మహబూబ్ నగర్కు చెందిన నిజాముద్దీన్ మృతి చెందాడు. ఉన్నత చదువుల కోసం 2016లో అమెరికా వెళ్లాడు నిజాముద్దీన్. విదేశాంగ మంత్రి జయశంకర్కు నిజాముద్దీన్ తల్లిదండ్రులు లేఖ రాశారు. మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించాలని విజ్ఞప్తి చేశారు. అమెరికాలో తెలంగాణ వాసి మృతి చెందాడు. కాలిఫోర్నియా పోలీసులు జరిపిన కాల్పుల్లో మహబూబ్ నగర్కు చెందిన నిజాముద్దీన్ మృతి చెందాడు. ఉన్నత చదువుల కోసం 2016లో అమెరికా వెళ్లాడు. విదేశాంగ మంత్రి జయశంకర్కు నిజాముద్దీన్ తల్లిదండ్రులు లేఖ రాశారు. మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించాలని విజ్ఞప్తి చేశారు. దసరా సందర్భంగా ఇంద్రకీలాద్రిలో జరిగే దుర్గమ్మ నవరాత్రి వేడుకలతో పాటు విజయవాడ ఉత్సవాలు కూడా నిర్వహించాలని స్థానిక ఎంపీ కేసినేని చిన్ని చేసిన ప్రతిపాదన స్థానికుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ దసరా ఉత్సవాల సందడితో విజయవాడ కొత్త శోభను సంతరించుకోనుంది. ఈ నెల 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జరగబోయే విజయవాడ ఉత్సవాలను విజయవంతం చేయడానికి స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు వివిధ శాఖల మంత్రులతో సమన్వయం చేసుకుంటూ ఎంపీ కేసినేని నాని ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఈసారి నవరాత్రి వేడుకలతో పాటు ఈ ఉత్సవాల ద్వారా విజయవాడ ప్రత్యేక గుర్తింపు రావడం ఖాయమని కేసినేని చిన్ని అభిప్రాయపడ్డారు. తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా దసరా సందర్భంగా విజయవాడ ఉత్సవాలను నిర్వహించేందుకు స్థానిక ఎంపీ కేసినేని చిన్ని చేసిన వినూత్న ప్రయత్నం అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఉంది. అంతరించిపోతున్న ప్రాచీన కళలను పరిరక్షించడంతో పాటు బెజవాడలోని పర్యాటక ప్రదేశాలకు ప్రాచుర్యం కల్పించే ఉద్దేశంతో విజయవాడ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు కేసినేని చిన్ని వివరించారు. కర్ణాటకలో దసరా సందర్భంగా మైసూరులో నిర్వహించే వేడుకలకు ప్రత్యేక గుర్తింపు ఉందని, దాన్ని తలదన్నే రీతిలో విజయవాడ ఉత్సవాలను నిర్వహించాలన్నది తన అభిమతమని కేసినేని చిన్ని చెబుతున్నారు. ఇంద్రకీలాద్రిలో అమ్మవారి దర్శనానికి దేశంలోని నలుమూలల నుంచి వచ్చే భక్తులు విజయవాడ ఉత్సవాలను సందర్శించి ఆనందించవచ్చన్నది ఎంపీ చిన్ని అభిప్రాయం. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవాలను విజయవంతం చేయడానికి ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు స్థానిక ఇన్ఛార్జ్ మంత్రుల సమన్వయ సమావేశాలను నిర్వహించి ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. బెజవాడ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా విజయవాడ మహోత్సవాన్ని ఎల్లకాలం గుర్తుండిపోయేలా నిర్వహిస్తామని ఎంపీ చిన్ని అంటున్నారు. ఈ విజయవాడ ఉత్సవం అంటే అమ్మవారి భక్తుల దర్శించుకున్న భక్తులకి విజయవాడ నగరం వచ్చిన వెంటనే వాళ్ళు వెళ్ళిపోతున్నారు కాదు. విజయవాడ నగరం విశిష్టత ఏంటంటే విజయవాడ నగరం కళలకి రాజధాని, సాంస్కృతిక రాజధాని. ఇటువంటి సాంస్కృతిక కళల రాజధానిలో ఎంతో మంది కవులని సన్మానించుకునే వాళ్ళు, సాహితీవేత్తలను సన్మానించుకునే వాళ్ళు. అంతేకాకుండా ఎన్నో కళలు పోయించేవాళ్ళు. సినిమా రంగం ఇక్కడి నుంచి ఉండేది, పత్రికా రంగం మొత్తం ఇక్కడి నుంచే ఉండేది. ఇటువంటి విజయవాడ నగరాన్ని మళ్ళీ అటువంటి కళల సాంస్కృతిక రాజధానిగా చేసి
అమ్మవారి గురించి వచ్చే భక్తులకి మన ప్రాచీన కాలంలో కాకుండా విజయవాడ నగరవాసుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు వారిని వినోదంతో పాటు ఆనందంతో పాటు ఆధ్యాత్మిక చింతనకు తీసుకెళ్తమే ఈ విజయవాడ ఉత్సవం యొక్క ముఖ్య కార్యక్రమం. సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ శ్రేయస్ గ్రూప్ తో కలిసి ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ ఆధ్వర్యంలో విజయవాడ ఉత్సవ్ కార్యక్రమం నిర్వహిస్తోంది. 10 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో ఎగ్జిబిషన్ గ్రౌండ్ తో పాటు పున్నమి ఘాట్, ప్రభుత్వ సంగీత కళాశాల, తుమ్మలపల్లి కళాక్షేత్రాలలో సంగీత కచేరీలను నిర్వహించి ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేయనున్నారు. ప్రముఖ సినీ సంగీత దర్శకులు మణిశర్మ, ఆర్పి పట్నాయక్, రామ్ మిర్యాలతో పాటు నేపథ్య గాయకులు సునీత, గీతా మాధురి, కార్తిక్, సందీప్ నారాయణ్, అభిజిత్ నాయర్ వంటి ప్రముఖులు విజయవాడ ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు యువత, విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని గొల్లపూడి ఎక్స్పోలో ఎడ్యుకేషన్ పెవిలియన్ ను ఏర్పాటు చేస్తున్నారు. వివిధ దేశాల్లోని విద్యా కోర్సులకు సంబంధించిన వివరాలను ఈ ఎడ్యుకేషన్ పెవిలియన్ లో ఏర్పాటు చేయడం విశేషం. యూకే డిప్యూటీ హై కమిషనర్ ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఇక్కడ ఎగ్జిబిషన్ లో ఎడ్యుకేషన్ పెవిలియన్ పెడుతున్నామండి. ఈ ఎడ్యుకేషన్ పెవిలియన్ లో మొత్తం నగర పిల్లలు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఎవ్రీవన్ ఇన్ఫర్మేషన్ కానీ, తర్వాత వాళ్ళ అవకాశాలు కానీ, విద్యా అవకాశాలు ఏ విధంగా ఉంటాయి, ఫారెన్ అంటే ఏ విధమైన అవకాశాలు ఉంటాయి, ఇక్కడ ఏ విధంగా ఎంటర్ప్రెన్యూర్షిప్ అవకాశాలు ఉంటాయి, ఇలాంటివన్నీ కూడా స్టాల్స్ అరేంజ్ చేస్తున్నాము. అలా స్టాల్సే కాకుండా ఎవ్రీడే ఏదో ఒక ఈవెంట్ జరుగుతూ ఉంటుంది ఎడ్యుకేషన్ సంబంధించి. ఏ ప్రాముఖ్యత ఏంటి, రోబోటిక్స్ తో ఏం చేయగలం, ఇలాంటిది రోజుకొక దీని కింద వెళ్తూ ఉంటుంది. ఎలా అయితే కాలేజెస్ లో అన్ని విషయాల్లో కూడా క్విజ్ లో కానీ, జనరల్ విషయాల్లో కానీ, ఏఐలో రిలేటెడ్ గా కానీ చిన్న చిన్న ఇష్యూస్ లో మామూలుగా టేకప్ చేసి మంది పార్టిసిపేట్ చేసే విధంగా కాంపిటీషన్స్ కూడా పెట్టి ఆ ఏరియా అంతా కూడా ఎక్కువ వైబ్రెంట్ గా ఉండేలాగా చేయాలనేది సంకల్పంతో ముందుకెళ్తున్నాం. మరి ఆంధ్ర రాష్ట్రంలో కానీ, తెలంగాణలో కానీ, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు, అలాగే జనరల్ ఎడ్యుకేషన్ కాలేజీలు కానీ, మెడికల్ కాలేజీలు కానీ ఎవరైనా సరే విద్యార్థులు అందరూ కూడా మరి రకరకాల కాంపిటీషన్లు అన్ని కూడా మేము డే వైజ్ కూడా అందరికీ కూడా ఒక కామన్ గ్రూప్ అనేది ఒకటి ఏర్పాటు చేసి ఇన్ఫార్మ్ చేయటం జరుగుతుంది. విజయవాడ కీర్తి ప్రతిష్టలను పెంచే ఉద్దేశంతో నిర్వహించాలనుకున్న విజయవాడ ఉత్సవాలను వైసీపీ నేతలు కుట్రపూరితంగా అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పుతో ఈ ప్రయత్నాలన్నీ పటాపంచలయ్యాయని కేశినేని చిన్ని విమర్శించారు. ఈ అడ్డంకుల్ని అధిగమించి ముందు ప్లాన్ చేసిన ప్రకారం విజయవాడ ఉత్సవాలను విజయవంతం చేసి చూపుతామని ఆయన ప్రకటించారు. జీఎస్టీ విధానంలో కేంద్రం ప్రతిపాదించిన నూతన సంస్కరణలను స్వాగతిస్తూ ఏపీ అసెంబ్లీ కీలక తీర్మానం చేసింది. ఈ సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక గేమ్ చేంజర్గా నిలుస్తాయని అభివర్ణించారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ప్రజలకు దసరా, దీపావళి పండుగలను ముందుగానే తీసుకొచ్చిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఖర్చు తగ్గే పరిస్థితి వస్తుంది. ట్రాక్టర్ల పైన, డ్రిప్ ఇరిగేషన్ పైన 5% తీసుకొచ్చారు. ఇంకొక పక్కన రైతుల ఆదాయం పెరగడానికి సీడు, ఫెర్టిలైజర్స్ ఇవన్నీ 18 నుంచి 5% చేశారు. కొంచెం రైతులకు కూడా వెసులుబాటే కాకుండా గిట్టుబాటు అయ్యే పరిస్థితి రావాలని ప్రయత్నం చేశారు. ఇక్కడ మీరు చూశారు దిశ హెల్త్ పైన, ఎడ్యుకేషన్ పైన, ఫుడ్ పైన గణనీయమైనటువంటి ఇంపాక్ట్ వస్తుంది. ఎక్కడైతే నో ట్యాక్స్ ఆన్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇవి పెట్టారో దీనివల్ల హెల్త్ పైన ఇంపాక్ట్ వస్తుంది. ఎడ్యుకేషన్ పైన నోట్బుక్స్, పెన్సిల్స్ ఇవన్నీ కూడా తగ్గించారు కాబట్టి చాలా ఇంపాక్ట్ వస్తుంది. ఎసెన్షియల్ ఫుడ్ పైన చాలా డ్రాస్టిక్గా తగ్గించారు కాబట్టి కామన్ మ్యాన్కి ఫుడ్ ఐటమ్స్ అన్ని అందుబాటులోకి వచ్చే పరిస్థితి వస్తుంది. నెక్స్ట్, దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ ది సిస్టమ్. మీరు చూస్తే అందుకే నేను చెప్పింది సంపద సృష్టిస్తేనే ఆదాయం వస్తుంది, ఆదాయం వస్తేనే డీబీటీ చేస్తాం. నేనేదో బటన్ నొక్కుతానంటే బటన్ నొక్కితే అక్కడ నీళ్లు ఉండాలి కదా, బటన్ పై నుంచి ట్యాప్లో నుంచి నీళ్లు రావడానికి. ఇక్కడ 2.7 crore హౌసెస్ బిల్డ్ చేశారు. గరీబ్ కళ్యాణ్ కింద 25 కోట్లు అబవ్ పావర్టీకి తీసుకొచ్చారు. ఫ్రీ ఫుడ్, గ్రెయిన్స్,
80 కోట్ల మందికి సప్లై చేస్తున్నారు.